ఏకైక అంటే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి రామడుగు ప్రాజెక్టులో వాళ్ళ రైతులకు పంటల కొరకు నీళ్లు వదలడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాజెక్టులో ఫుల్ కెపాసిటీ వాటర్ లేకపోయినప్పటికీ మరి అంటే 400.9 MCFT వాటర్ ఉంది. మొత్తమేమో 0.9 అంటే 900 ఉండాలి. 40% వాటర్ ఉంది. అయినా కానీ మరి రైతులు అంటే వర్షాలు అనుకూలంగా పడతలేవు అని చెప్పి పంటలు నాటినాము, మరి ఇంకా ఎండిపోతున్నాయని చెప్పి మనం ఒక 3 పళ్ళకి ఇప్పుడు ప్లాన్ చేసి ఈ రైట్ కెనాల్ నుండి 70 క్యూసెక్స్లో, లెఫ్ట్ కెనాల్ నుండి 30 క్యూసెక్స్ డైలీ 100 క్యూసెక్స్ వాటర్ అంటే ఇవాళ స్టార్ట్ చేసి మళ్ళీ 10 రోజుల వరకు ఒక 30, మళ్ళీ కొంచెం మధ్యం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 30, ఇప్పుడు 3 పళ్ళకి ఇప్పుడు ప్లాన్ చేసింది. మళ్ళీ వర్షం వస్తే ఇంకా నీళ్ళు వస్తాయి కాబట్టి అయితే ఇప్పుడు ఉన్న పంటలను కాపాడుకోవాలనే ప్రాథమిక లక్ష్యం. సో దగ్గర ఇప్పుడు రామడుగు ప్రాజెక్టు కింద మనము 6 నుండి 8 ఎకరాల పంట వరి ఆయకట్టు ఉంది. సో దాన్ని కాపాడుకోవడానికే ఇవాళ ఈ వాటర్ వదలడం జరిగింది. సో ఇవాళ మనం ఈవెన్ మన అలీసాగర్ లిఫ్ట్ అది కూడా మన పోచంపాడులో దగ్గర 50 TMC వాటర్ ఉన్నాయి కాబట్టి అది కూడా అలీసాగర్ లిఫ్ట్ కూడా మన 4 రోజులు స్టార్ట్ చేసి ఇప్పుడు నిజాం సార్ కెనాల్ ద్వారా కింద ఆయకట్టు దగ్గర గుట్పా అలీసాగర్ కలిసి మనకు 1,00,000 ఎకరాలకు నీళ్ళకు ఆయకట్టు మన జిల్లాలో నీళ్ళు అందిస్తున్నాం. అంటే బోధన కాన్సెప్ట్ కాదు. సో ఈ విధంగా అంటే ఒక ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఉన్న నీటి వనరులను వాడుకోవాలి, రైతులకు ఇబ్బంది కాకుండా. మ్యాక్సిమం మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలోనే దగ్గర 1,50,000 ఎకరాల వరి పంట 1,50,000 ఎకరాల వరి పంట పండుతా ఉంది. ఇవన్నిటి కూడా రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ జిల్లాలో ముఖ్యంగా రైతుల విషయం వస్తే వాళ్ళకి ఎక్కడ కూడా యూరియా కొరత లేదు. ప్రతిపక్షాలు అక్కడక్కడ ఏదో పూల వేస్తూ ఉన్నాయి, ఇక్కడ వాళ్ళే కొంతమంది చెప్పులు పెట్టి లైన్లు పెట్టి యూరియా కొరత ఉందని అంటారు. కానీ మన జిల్లా మటుకు నాకున్న సమాచారం, నేను కలెక్టర్తో మాట్లాడినాను, పెట్టి సరిపోయేంత యూరియా కానీ మనకు అన్నీ కూడా అంటే ఇంకా మిగతా ఫర్టిలైజర్ అంతా కూడా ఉంది. సో రైతులకు ఏం ఇబ్బంది లేకుండా కరెంటు కూడా 24 hours ఇస్తాం. ఎక్కడేం ఇబ్బంది లేకుండా రైతులు హ్యాపీగా పంట పండించుకుంటారు. 42% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే చెప్పామో దానికి కట్టుబడి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారము మనము అంటే ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సెన్సెక్స్ మనం చేయడం జరిగింది. ఇవాళ 88 కోట్ల పేజీల డేటా మన దగ్గర ఉంది. అంటే ఎంపెరికల్ డేటా పర్ఫెక్ట్గా 100% కరెక్ట్తోని ఉంది. దాంట్లో దగ్గర 99% మంది అంటే సెకండ్ టైం చేసిన దాన్ని బట్టి 99% మంది పార్టిసిపేట్ అయ్యింది. ఇదంతా అయిన తర్వాత ఒక కొలిక్ ఏంటంటే ఒక నిర్ధారణకు వచ్చింది ఏంటంటే ఇలా బీసీ జనాభా 56% పై చిలుకుందని అనేది నిర్ధారణ. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా వాళ్ళ ఎంతైతే క్యాస్ట్ మనకు పాపులేషన్ ఉందో దానికి రిజర్వేషన్ రాజ్యాంగంలో ఉంది. ఇక ఓసీ జనాభా ఏదైతే ఉందో 10 నుండి 11% అంటా ఉందో దానికి సంబంధించిన 10% ఈబీసీ రిజర్వేషన్ కూడా ఉంది. సో కాబట్టి ఇలా బీసీలో ఖచ్చితంగా రిజర్వేషన్ పెంచాల్సిందే మనం ప్రజలకు చెప్పినాం ఎలక్షన్ ముందని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము 2 బిల్లు గత అసెంబ్లీలో కూడా పెట్టడం జరిగింది. ఒకటేమో ఉపాధికి విద్యకు సంబంధించింది, ఇంకోటేమో రాజకీయ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించింది. సో ఈ 2 బిల్లు కూడా గవర్నర్ కూడా ఆమోదం తెలిపి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. తర్వాత ఇవాళ ఇక్కడ ఈ అసెంబ్లీలో ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు 8 మంది కూడా సపోర్ట్ చేసిండ్రు. ఎంఐఎం వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసిండ్రు. యూనానిమస్గా బిల్లు పాస్ అయింది. మీకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ తీరా అది బిల్లు ఢిల్లీకి పోయి అక్కడ ఆ షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేయాలి. రాజ్యాంగబద్ధంగా జరగాలంటే షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేయాలి ఈ బిల్లు. అది చేయమని అంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఇక్కడ అసెంబ్లీలోనే ఒక వైఖరి ప్రదర్శించారు, ఇప్పుడు పార్లమెంట్లో ఇంకో వైఖరి. అక్కడ కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళు. ఇవాళ మరి మాతో కలిసి రండి, మీరు మోడీని నిలదీయండి, మీ ప్రభుత్వంలో బిల్లు పెట్టించండి. మరి ఇవాళ మొత్తం ఇండియా కూటమి అంతా కూడా 230 మంది ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు కూడా సపోర్ట్ చేయండి, బిల్లు ఈజీగా పాస్ అవుతుంది అని అంటే వాళ్ళు రావట్లేదు. ఇక టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు రాజ్యసభలో 4 ఉన్నారు, లోక్సభలో వాళ్ళైతే 0 ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు గుడ్డి సున్నా వచ్చింది కాబట్టి అంటే 4 ఉన్నారు. ఆ 4 కూడా మరి ఇక్కడ సపోర్ట్ చేసిన కదా మీ ఎమ్మెల్యేలు అక్కడ సపోర్ట్ చేయమంటే చేస్తున్నారు. అంటే ఈ విధంగా ద్వంద్వ వైఖరి. ఇప్పుడు వాళ్ళకు ఉద్దేశం ఏంటంటే మేము
స్పష్టంగా పత్రికాముఖం అడగలుచుకోవడం ఇక్కడ అరవింద్ గారు కానీ ఈటెల రాజేందర్ గారు కానీ బండి సంజయ్ గారిని వీళ్ళు బీసీ నాయకులు బీజేపీలో వీళ్ళు మీరు బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వడానికి వ్యతిరేకమా అనుకూలమా? మరి అనుకూలం అయితే మీరు మోడీతో కొట్లాడిపించి బిల్లు పెట్టించి అది షెడ్యూల్లో యాడ్ చేయండి. లేదు వ్యతిరేకం అంటే మీరు ప్రకటించండి, అది ప్రజలు చూసుకుంటారు మీరు వ్యతిరేకం అని చెప్పండి. కానీ ఈ నాటకాలు ఆడద్దు. ఇక్కడ అసెంబ్లీలో ఒక వైఖరి, అక్కడ పార్లమెంట్లో ఒక వైఖరి అంటే ఇక్కడ అర్థమైతే ఏంటంటే టీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకమని అర్థమవుతుంది. వాళ్ళకి ఇష్టం లేదు అక్కడ బిల్లు షెడ్యూల్ 9లో యాడ్ చేయడం. కాబట్టి ఇది ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మేము వాళ్ళు ఆమోదించిన షెడ్యూల్ 9లో పెట్టినా పెట్టకపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఒక 2 రోజులలోనే మనకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకుంటారు. 42% పార్టీ పరంగానే మేము రిజర్వేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక అంశం. రెండో అంశం, ఇవాళ మొత్తం భారతదేశాన్ని కుదిపేసి ఈయన చూసి మీరు ఇలా అసలు ఎన్డీఏ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు తప్పితే మిగతా ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు కూడా 300 మంది ఎంపీలు పార్లమెంటు బయటకు వచ్చి ధర్నా చేసింది. ఓట్ల దొంగతనం జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యం మనకు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో ఓటు హక్కు ఒకటి, ఒక ఓటు ఒక మనిషికి ఒకటే ఓటు అన్నది. సో దానివల్ల నిర్వీర్యం చేస్తూ దొంగ ఓట్లు చేసి కొంతమందినేమో కొత్తగా యాడ్ చేస్తున్నారు, ఉన్న వాళ్ళను చనిపోయినట్టు చూపిస్తున్నారు, లేకుంటే దొంగ అడ్రస్ పెట్టి ఒక్కొక్క దగ్గర 80-90 ఓట్లు చూపిస్తున్నారు. ఇంకా మళ్ళీ రిగ్గింగ్ ఇక మళ్ళీ ఎలక్షన్ టైం అయినాక కూడా ఇస్తూ ఉన్నారు. ఇలా మొన్న 40 నిమిషాలు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మీడియా ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఒక బెంగళూరులో ఒక పార్లమెంటు నియోజకవర్గంలో చేస్తే 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు పోలైనట్టు సమాచారం ఉంది. దాన్ని మేము ప్రూవ్ చేసిన తర్వాత ఇవాళ ఏం అడుగుతున్నాం, మేము ఇవాళ జనరల్గా ఎన్నికలు అయిన తర్వాత వీవీప్యాట్స్ ఉంటాయి, వీవీప్యాట్స్ 6 నెలలు దాన్ని ప్రిజర్వ్ చేయాలి, వీళ్ళు 1 మంత్లో తీసేసిందని. అదే ఇవాళ మేము సాఫ్ట్ కాపీ అడుగుతున్నాం. మీకు ఎలక్షన్ కమిషన్కు ఏంటిది ఓటర్ లిస్టు మీరు ఎవరెవరు ఓటు వేసిండ్రా బాబు, మరి మాకు ఒక సాఫ్ట్ కాపీ నేను ఒక రాజకీయ పార్టీకి ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఇవాళ ముఖం చాటేసి ఇంకా ఉల్టా కాంగ్రెస్ వాళ్ళకు మరి ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎలక్షన్ కమిషను బీజేపీ రెండు కూడా కలిసి మరి ప్రజాస్వామ్యాన్ని కూని వేసి ప్రజల ఓట్లను దొంగతనంగా ఓట్లు వేసుకొని అరాచకంగా మరి ఇలా ప్రభుత్వం గద్దె మీద ఎక్కింది. అట్లా రాహుల్ గాంధీ గారు చెప్పిన పేరు మీదకి దగ్గర 48 నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇవాళ ఓట్ల రిగ్గింగ్ కానీ దొంగ ఓట్ల కార్యక్రమం జరిగింది. దీని మీద సమగ్రమైన విచారణ జరగాల. బీజేపీ వాళ్ళు అవసరం ఉంటే మరి దమ్ము ఉంటే జరగలేదనుకుంటే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ గారు రాజీనామా పెట్టి బీజేపీ రీఎలక్షన్ పోవాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ప్రజల నుండి పెద్ద ఎత్తున అంటే సపోర్ట్ దొరుకుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్న 300 మంది ఎంపీలు అంటే ఇంకేముంది, మెజారిటీ 270 మన మెజారిటీ 300 మంది ఎంపీలు ఇవాళ రోడ్డు మీకు వచ్చారు అంటే మీకు వ్యతిరేకంగా మీ ప్రభుత్వం ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయినట్టే లెక్క. మరి ఇది ఓట్ల పగడ్బందీని ఈ దొంగతనాన్ని ఆపాలి. వెంటనే మీరు ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసాం కూడా. ఇప్పుడు బెంగళూరులో ఒక ఇంట్లో చిన్న ఇల్లు 2 రూమ్లలో 80 మంది ఓటర్స్ ఉన్నారని రాసు, హౌస్ నెంబర్ 0 రాసు. మరి అక్కడ పోయి చూస్తే ఒక బెంగాల్ అతను కిరాయికుంటున్న 2 ఉన్నారు. అట్లా ఇవాళ నిన్న బీహార్లో కూడా బీహార్లో ఒక ఎంపీ మన లాలూ ప్రసాద్ యాదవ్ గారికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన ఎంపీ 2 చనిపోయినట్టు చూపించింది. దాంట్లో ఇవాళ 2 కోర్టులో ప్రజెంట్ చేసింది. ఆయన చనిపోకుండా చనిపోయినట్టు కోర్టులో ఓట్లు డిలీట్ చేసి ఈ విధంగా అడుగడుగున మేము ప్రూవ్ చేస్తూ ఉంటే దాన్ని ఒప్పుకోకుండా తప్పినాన్ని ఒప్పుకోకుండా ఇంకా కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఇలాంటి మానుకోవాలా, ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇవాళ ఒక ఎలక్షన్ కమిషన్ కాదు, ఆర్బీఐ కావచ్చు, మరి ఇంకా ఏదైనా అన్ని రాజ్యాంగ సంస్థలన్నీ కూడా నాశనం చేసే పరిస్థితిలో బీజేపీ ఉంది. దాని కొరకే మేము సంవిధాన్ బచావో అనే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నాం. జై బాపు జై భీమ్ ఇదంతా కూడా దీన్ని ప్రజలు గమనించాలా. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా వస్తూ ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా అంటే బీజేపీ యొక్క యాక్షన్ తీవ్రంగా ఖండిస్తాను. మొన్న రాహుల్ గాంధీ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ దిష్టి బొమ్మలు తగలబెట్టడం నిరసన వ్యక్తం చేశాం. కానీ ఇంకా పెద్ద ఎత్తున ప్రజలలో మూవ్మెంట్ తీసుకొస్తాం. అంతిమంగా ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడుతామని చెప్పి కాంగ్రెస్
మనకు దేవుడి దయ వల్ల ప్రాజెక్టులోకి మనం పంటలకు సరిపోయేంత నీళ్లు రావడం చాలా సంతోషకరం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి రైతుల కోరిక మేరకు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మొన్న మన రామడుగు వీడీసీ వాళ్ళు వచ్చి నీళ్లు విడుదల చేయాలి సార్ అంటే వెంటనే చొరవ తీసుకొని ఇరిగేషన్ ఎస్సీ గారిని పిలిపించి వెంటనే సమయాన్ని కేటాయించి మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నందుకు చాలా సంతోషం సార్, ధన్యవాదాలు. అలాగే ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా మన దర్పల్లి ప్రోగ్రామ్ ఎందుకు దర్పల్లి చేస్తున్నాం కానీ కాన్స్టిట్యూషన్ నిజామాబాద్ జిల్లానే చాలా అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సమస్యలు చెప్పే టైం కాదు కానీ ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి సార్, దృష్టి పెట్టి మీరు అన్నింటినీ తీర్చాలని చెప్పి తెలియజేస్తూ మరి మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తూ, మనకున్నటువంటి ఏకైక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు రామడుగు నుండి మరి పంట పొలాలకు నీళ్లు వీడ్చే కార్యక్రమానికి వచ్చినటువంటి రామడుగు వీడీసీ చైర్మన్ రాజిరెడ్డి గారు, మరి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామడుగు ఆనంద్ గారు, మరి వైస్ చైర్మన్ రాజిరెడ్డి గారు, అదేవిధంగా మరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గారు, అదేవిధంగా అమృతపురి గంగాధర్ గారు, డిస్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పులసాని శ్రీనివాస్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు, నర్సన్న గారు, చెల్వన్ నర్సయ్య గారు, మరి చాలామంది ఉన్నారు. గ్రామ పెద్దలారా, ఇక్కడ ఉన్న అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు, ఎంపీడీఓకు, ఎంఆర్ఓకు, తర్వాత గ్రామ పెద్దలు సంజీవ్ గారు, నర్సారెడ్డి గారు, మైపాల్ గారు, రాములు గారు, అజయ్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. గ్రామాల నుండి బీద గ్రామాలు ఇప్పుడు మనకు ఈవెన్ కేశారం, మైలారం, సల్లగర్గే, అక్కడ చేంగల్, భీమ్గల్ నుండి కూడా మళ్ళీ ఇటు సుద్దులం, కొరట్పల్లి, కలిగోట్ ఈ గ్రామస్తుల నుండి అందరూ కూడా చింతలూరు అన్ని గ్రామాల నుండి వచ్చినటువంటి రైతు సోదరులకు, వీడీసీ సభ్యులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మొన్న ఇక్కడ ప్రాంత రైతులు వచ్చి మరి మాకు నీళ్లు కావాలని అంటే మరి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు మనకు ఒక 2-3 తలకే సరిపోతాయి, ఓన్లీ 0.4 TMC వాటరే ఉన్నాయి, మరి ఒకసారి మనం నీళ్లు వదిలిన తర్వాత మళ్ళీ వర్షాలు పడకుండా ఇబ్బంది తెస్తారని చెప్పినాను. నేను చెప్పినాను ఇప్పుడు వేసిన పంటలు ఎండిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు వచ్చినా మనకు లాభం లేదు, కాబట్టి మనకి ఇప్పుడు వర్షాలు ఫోర్కాస్ట్ బాగుంది, ఇంకా 2 నెలలు సీజన్ ఉంది. మనం మీకు పైన కూడా చెరువులు కూడా ఇప్పుడు మనకి సిన్నపల్లి చెరువు కానీ, ఇందలవై చెరువు కానీ, ఈవెన్ నల్లవెల్లి చెరువులు అన్నీ కూడా నిండినాయి, ఎల్లరెడ్డిపల్లి చెరువు కూడా నిండింది. అవన్నీ కూడా ఓవర్ఫ్లో అయ్యి మన దాంట్లోకే వస్తాయి కాబట్టి వాటర్ ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, మనం ఇప్పుడు ఉన్న పంటలను కాపాడుకోవాలని చెప్పి మొత్తం లెక్క తీసి అదే ఇప్పుడు ఇలా రోజు 100 TMC మన 100 క్యూసెక్స్ వాటర్ మనం ఇక్కడ కుడి కాలువకేమో 70 క్యూసెక్స్లు, మన ఎడమ కాలువకి 30 క్యూసెక్స్లు వాటర్ వదిలితే మనకు 30 రోజులకు వస్తున్నాయి, 10 రోజులు ఇలా గ్యాప్ 3 తల్లకైతే రానివ్వండి, మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ ఎట్లా వస్తుంది కదా అని చెప్పి ఇప్పుడు పంటలను కాపాడుకునే దాంట్లో భాగంగా మరి నీళ్ళు ఇరిగేషన్ అధికారులు ఒప్పించి మనకి కొంచెం రిస్క్ తీసుకొని అయినా కానీ ఇడిపియడం జరిగింది. సో ఎందుకంటే ఇప్పుడు పంటలు ఆల్రెడీ కలుపులు అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు మందు చల్లిండ్రు, మరి ఈ టైంలో పంట నష్టం జరిగితే మళ్ళీ కోలుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఇవ్వడం జరిగింది. దీనికి రైతులను ఒకటే నేను కోరుకునేది ఏంటంటే కొంచెం ఈ నీళ్లు లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడుకొని మనం మడికట్ల నిండా నీళ్ళు పెట్టి దాన్ని ఓవర్ఫ్లో చేసేసి మళ్ళీ తర్వాత అది వాగులో పోయి బదులు మామూలుగా తల్లు పెట్టుకోండి, 3 తల్లు. సో మనకి వర్షం నీళ్ళుండి మనం రామడు ఫుల్ ప్రాజెక్ట్ ఉంటే మొత్తం ఓవర్ మనం కూడా వడుగుదాం. తర్వాత తప్పకుండా అంటే మనం మంచి ఫోర్కాస్ట్ ఉంది. మనం ఈసారి ప్రాబ్లం ఏంటంటే వర్షాలు తొందరపడి మళ్ళీ మధ్యాహ్నం గ్యాప్ ఇచ్చేసరికి మన వాళ్ళందరూ వర్షం పడ్డది కదా ఇట్లా భూములు తడిచిపోయినాయి అని చెప్పి వరి నాట్లు వేసుకొని కొంచెం ముందే వేసారు అనుకున్నాం. ఈ మధ్యాహ్నం వర్షాభావం వచ్చేసరికి ఈ ప్రాబ్లం వస్తుంది. అయితే ఇప్పుడు మనకు భూమి అంతా కూడా తడిసింది, అన్ని పైన చెరువులు నిండే కాబట్టి తప్పకుండా రాముడు ప్రాజెక్ట్ ఫుల్ నిండుతుంది. సో అయితే ఇంక ముఖ్యంగా దీంట్లో ఇప్పుడు మొన్న ఒక చిన్న ఇష్యూ అయింది, మన చింతలూరుది. వాళ్ళు ఒక చెరువు నిండుతలేదని చెప్పి చిన్న స్లూస్ అడిగిండ్రు, తప్పకుండా అది ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడినాం. దానికి చిన్న అమౌంట్ అవుతుంది, ప్రపోజల్ పెట్టి అఫీషియల్గా దాన్ని పర్మిషన్ తీసుకొని ఆ స్లూస్ చింతలూరు వాళ్ళు ఉన్నారా దానికి స్లూస్ పెట్టి ఆ చెరువు కూడా నింపే కార్యక్రమం చేద్దాం. ఇప్పుడే అది ఒక నెల కానీ కొంచెం ఈ చెరువుని ఫుల్ నిండని, ఎందుకంటే కింద వాళ్ళు కూడా ఆయకట్టు కూడా నీళ్ళు పోవాలి కాబట్టి ఇక్కడ అందరు రైతులు ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన నా కాన్సెన్స్ నీ కాన్సెన్స్ అని కాదు,
అందరూ రైతులు, అందరూ మన వాళ్ళే, మన జిల్లా వాళ్ళే, మన తెలంగాణ వాళ్ళే. సో రైతును కాపాడుకోవడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి సరే ఎక్స్ట్రా నీళ్లు మనం వాగుల పడిపోయి వాడుకుంటే తప్పలేదు. సో అదే చెప్పిన వాళ్ళకు అది స్లూజ్ కూడా ప్రాబ్లీ ఒక 1 monthలో మనం చేసుకుందాం, దాని కంట్రోల్ కూడా పెట్టుకుందాం. ఇప్పుడు లష్కర్లు ఉంటారు, దాన్ని ప్రాపర్గా వాడుకొని మనము ఎక్స్ట్రా వాటర్ తప్పకుండా వాడుకుందామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా కొన్ని ఇక రామడుగు సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. అది మనకు ఇప్పుడు సమయం ఓన్లీ 18 నెలలు అయింది, చెప్పినవి చాలా మటుకు కొన్ని చేసినాం, కొన్ని చేయలేదు. సరే ఇంకా మళ్ళీ ఇంకా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు తెలుసు ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వం బాగలేవు. సో కాబట్టి అయినా కానీ మనము సంక్షేమ పథకాల మట్టుకైతే 100కి ఒక 90% మనం చేసినాం. ఒక పెన్షన్లు ఇచ్చుడు తప్పితే మిగతా అన్నీ చేసినాం మనం. ఇంకా చెప్పని కూడా ఇప్పుడు సన్న బియ్యం లాంటి, తర్వాత రేషన్ కార్డులు, ఇలా ఇందిరమ్మ ఇండ్లు అన్ని గ్రామాలలో అవుతా ఉన్నాయి. సో కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీ కొంచెం ఎక్కువ ఇంకా ముందు కావచ్చు. సో కానీ ఇంకా మీ అందరి దయతో ఈ ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆ రాబోయే 3.5 సంవత్సరాల్లో మనం అనుకున్న అన్నీ కూడా 100% చేసి పెడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు అందరు కూడా మరి మంచి పచ్చని పంటలు పండించుకొని కష్టపడి మంచిగా ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు ఏం కోరుకున్నారు, ప్రతి రైతు మంచిగా పెరుగన్నం తిని ఇంట్లో 3 పూటలు కడుపుండా తిని నిద్రపోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రైతును రాజు చేయాలనే ఆలోచనలో ఉంది. ఇవాళ నిజంగా నేను భావిస్తా ఉన్నాను, రైతు రాజు అయింది అని అనుకుంటున్నాను. 24 గంటలు కరెంట్ ఇస్తూ ఉన్నాము, సీడ్స్ ఇచ్చినాము, ఇలా ఫర్టిలైజర్ ప్రాబ్లం లేదు. మరి రాబోయే కాలంలో మరి ప్రతి గింజ కూడా వరి కూడా మళ్ళీ మేము కొంటామని చెప్తా ఉన్నాం సార్ ఎంఎస్పీకి. కాబట్టి రైతుకి ఏమి ఇబ్బంది లేదు. ఇవాళ సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాం కాబట్టి మంచిగా హాయిగా పొలం బారించుకోండి, పంట పండించుకోండి, మంచిగా 3 పూటలు ఆనందంగా కడుపుండ తిని ఇంటి పక్క కుటుంబాన్ని చూసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక రాజకీయంగా కూడా సరే పత్రికా విలువలతో మాట్లాడినా కానీ మీకు కూడా తెలియాలా, ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి డ్రామాలు మీకు తెలుసు. మనమేమో క్లియర్గా ఒక క్లియర్ స్టాండ్తోని బీసీల జనాభా 56% ఉన్నదని చెప్పి మనం 42% రిజర్వేషన్ ఇద్దామని పార్టీ చెప్పడమే కాదు, దానికి సైంటిఫిక్గా ఒక కోర్ట్ ఆఫ్ లాలో కూడా సస్టైన్ అయ్యేటట్టు సైంటిఫిక్గా సమగ్రంగా ఒక ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్వే చేసి 56% ఉన్నారు, వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చెప్పినాం. దానికి బిల్లు కూడా పెట్టినాము. మనము ఇక్కడ గవర్నర్ యాక్సెప్ట్ చేసిండు, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది, షెడ్యూల్ 9లో యాడ్ చేయాలని. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధంగా లేదు. సో ఇప్పుడు మనకు తమిళనాడులో ఉంది 70% రిజర్వేషన్ ఉంది, మొత్తం రిజర్వేషన్ కలిసి. సో ఆ 70% ఎందుకు ఉందంటే ఆ ఆర్టికల్ షెడ్యూల్ 9లో వాళ్ళని యాడ్ చేసి మనం కూడా యాడ్ చేయమో సాధ్యమే. అది ఇప్పుడు 50% దాటద్దని సుప్రీంకోర్టు ఏదైతే మనకు లైన్ పెట్టిందో, అది ఏదైతే సీలింగ్ పెట్టిందో ఆ సీలింగ్ ఎత్తివేయాలా అని చేయాలని మనం సీరియస్గా కొట్లాడుతున్నాం. ఇలా మనం మీరు ఢిల్లీలో చూసిర్రు, మన అందరం చాలామంది పోయినాం. పోయి అక్కడ మనం ధర్నా చేస్తే దగ్గర 50 మంది ఎంపీలు వచ్చారు. మనోళ్ళు కాక అంటే ఇప్పుడు బీహార్ నుండి వచ్చిర్రు, పశ్చిమ బెంగాల్ నుండి వచ్చిర్రు, ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిర్రు, మహారాష్ట్ర నుండి వచ్చిర్రు, తమిళనాడు నుండి వచ్చిర్రు, కేరళ నుండి వచ్చిర్రు, అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఇది మంచి కార్యక్రమం, మీరు మరి రిజర్వేషన్ పెంచాలా. అప్పుడు అంతకుముందు మనకు మండల్ మూమెంట్ వచ్చింది ఒకటి బీపీసీ ఉన్నప్పుడు. అదేవిధంగా ఇలా దేశవ్యాప్తంగా ఒక మూమెంట్ రావాలా, బీసీలకు రిజర్వేషన్ పెంచాలని చెప్పి ఇలా ఒక నేషనల్ ఇష్యూ అయింది. ఇలా అది ఇలా నిజంగా చెప్తాను కాదు. ఇప్పుడు ఈ బీహార్ ఎన్నికలలో బీజేపీ ఓటమి తప్పది, ఖచ్చితంగా ఓడిపోతారు. ఎందుకంటే ఆ భయంతోనే ఇలా క్యాస్ట్ సెన్సెస్ చేస్తా అని చెప్పి బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నారు, నెక్స్ట్ ఇయర్ చేస్తాం మేము అని చెప్పి. తప్పకుండా ఇలా కాకుండా రేపైనా ఈ షెడ్యూల్ 9లో కూడా యాడ్ చేస్తారు, ఇక తప్పదు అది. కాబట్టి ఇలా మనం కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండాను తీసుకొని పోయి మనము దేశవ్యాప్తంగా మనం ఒక రోల్ మోడల్గా ఉన్నాం. అదే ఇలా చూస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు. మరి ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు మరి మోడీకి భార్య లేదు, పిల్లలు లేరు, బుద్ధిమంతుడు అంటున్నారు. మరి మన రాహుల్ గాంధీ కూడా భార్య లేదు, పిల్లలు లేరు. అయితే భార్య పిల్లలంతా లంగలేనా అంటే వాళ్ళ పాపం ఎట్లా ఉన్నారంటే వాళ్ళు మీకు అంటే అమిత్ షా మోడీ అన్నది ఒక దుర్మార్గమైన ఇది ఉంటుంది. సో వాళ్ళు ఆ తంబాకు తినుడు, అబద్ధం మాట్లాడు తప్పితే ఏముండదు. సో వాళ్ళు ఓట్ల దొంగతనం కూడా చేస్తున్నారు, నీచం అది. ఇప్పుడు నీ ఓటు లేకుండా మన బీహార్లో ఏం చేసారు, నిన్న 2 కోట్ల చూపించారు, అది చచ్చిపోయినట్టు చూపించింది ఓటర్ లిస్ట్లో, వాళ్ళకు 1 కోట్ల 10 అయింది. ఇక ఒక ఇంట్లో కర్ణాటకలో అయితే ఒకటే ఇంట్లో 80 ఓట్లు ఉన్నాయంట. మరి 80 ఓట్లు ఎట్లుంటాయని ఆలోచించాలి కదా. ఆడ తీరా చూస్తే ఒక చిన్న 2 రూములు ఆడ బెంగళూరు కిరాయికున్నాను. అంటే ఇలాంటి పనులు ఎలక్షన్ కమిషన్ మొత్తం గుప్పిట్లో పెట్టుకొని, ఇలా సుప్రీంకోర్టు లాంటి సంస్థలను కూడా గుప్పిట్లో పెట్టుకొని, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను, ఈ నేషనల్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ బాడీస్ అన్నిటి కూడా గుప్పిట్లో పెట్టుకొని ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితి ఉంది. మన రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే
ఇది మన ఈ ఇష్యూ ఉందో ఓట్ల చోరీ, దీన్ని మనం ప్రజలకు తీసుకెళ్దాం. మనందరూ కూడా సాఫ్ట్వేర్ వాడండి, అంటే అది ఏది ఏమంటారు సోషల్ మీడియాను వాడండి, ఓట్లలో దాంట్లో పాల్గొనండి. ఇప్పుడు అన్యాయం కాదు. ఇప్పుడు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో మనకు ఓటు హక్కు ఉంది. అది ఒక మనిషికి ఒకటే ఉంది. అదే ఇప్పుడు సమాన హక్కులు సమాన అవకాశాలు అంటే ఏంటిది? ధీరుభాయ్ అంబానీకి ఒకటే ఓటు ఉంటుంది, ఇక్కడ వ్యవసాయ కూలికి కూడా ఒకటే ఓటు ఉంటుంది. అది రాజ్యాంగం ఒక ప్రత్యేకత. అందుకని మన రాజ్యాంగాన్ని ఇలా కూని చేసే పరిస్థితిలో బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఒక నినాదం తీసుకున్నాం ఇలా బాపూజీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని. దాన్ని కూడా మనం ప్రజలకు తీసుకెళ్ళినాం. ఇలా ఓట్ల చోరీ విషయంలో మాత్రము మనం మళ్ళొక మన తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో మరి అట్లా ప్రతి గ్రామంలో మీరు చర్చ పెట్టండి. కూడా లేకుండా మన ఏది రచ్చబండ దగ్గర చర్చ పెట్టండి, మీరు ఛాయ్ దుకాణంలో చర్చ పెట్టండి, ఎక్కడ కూర్చుంటే అక్కడ చర్చ పెట్టండి. ఇది నిజమా కాదా, మనం ఏం అడుగుతున్నాం? ఇప్పుడు మన ఓటు ఉందా లేదా చూపేవా బాబు అంటే ఎలక్షన్ కమిషన్ లిస్ట్ ఇస్తలేడు. మరి దేని కొరకాదు ఎలక్షన్ కమిషన్ ఉండి, ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్గా ఉండి ఎలక్షన్ జరపాలి. కానీ బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తే దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా చర్య తీసుకోవాలన్నది. కాబట్టి ఇలాంటి కుట్రలు ఇలా జరుగుతూ ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా, మన తెలంగాణలో కాదు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద నాయకులే, మీరందరూ కూడా ఊళ్ళలో చర్చ పెట్టండి ఈ ఓట్ల చోరీ గురించి. మనం ఒక మూమెంట్ తీసుకురావాలా. ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్య హక్కులు కాలనడం అన్నది కరెక్ట్ కాదు. ఎవరి హక్కులు వానికి ఉండాల్సిందే. ప్రతి మనిషికి ఒక ఓటు, ఒక మనిషి ఒక ఓటు అనే నిదానం ఏదైతే తీసుకున్నామో ఎవరు కూడా ఇక దొంగ ఓట్లను సృష్టించడము, లేకుంటే ఉన్న వాళ్ళని చచ్చిపోయినట్టు చూపించడము, లేకుంటే ఎలక్షన్ అయినాక 6 గంటల తర్వాత 20% పోలింగ్ పెంచడము, ఒక అడ్రస్ మీద 20 మంది పెంచడము, ఇట్లా కొత్త ఓట్లు ఎవరు ఉంటారు? ఇప్పుడు మన జనరల్గా ఓటు ఎన్రోల్మెంట్ చేస్తాం, ఫామ్ 6 చేస్తే ఎవరు ఉంటారు? కొత్తగా 18 సంవత్సరాల నిండిన వాళ్ళు ఉంటారా, లేకుంటే 70 ఏళ్ళు ఉంటారా? మరి అట్లా 30,000 మంది ఒక బెంగళూరు ఒక కాన్ఫరెన్స్ అంటే ముసలి వాళ్ళు ఉన్నారు 30,000 మంది కొత్తగా ఎన్రోల్మెంట్ అయినారు. అంటే ఇన్ని రోజులకు ఓటు లేదా? అంటే ఇవన్నీ ఆధారాలతో మనం ఇలా నిరూపించినాం కాబట్టి వాళ్ళకి వాయిస్ లేదు. వాళ్ళు ఇంకా ఉల్టా ఏంటంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, అది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి బీజేపీ యొక్క కుట్రలను, దాంతోపాటు ఈ తోడు దొంగలు టీఆర్ఎస్ యొక్క కుట్రలను మనం ప్రజల దగ్గర తీసుకుపోవాలి, వాళ్ళ దోషులను నిలబెట్టాలన్నదే మన యొక్క లక్ష్యం. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ విషయాలు మాత్రం మళ్ళీ ఒక మూమెంట్ సోషల్ మీడియా యాక్టివ్గా అండి. మీరు మీ గ్రూప్లలో, మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో, మీ సర్కిల్లో వ్యవసాయ సంఘం ఎవరున్నా కానీ ప్రజలలో తీసుకుపోవాల్సిందే, వాళ్ళని దోషులు నిలబెట్టాల్సిందే. దమ్ముంటే ప్రూవ్ చేయమని మనం తప్పని చెప్పి వాళ్ళు తప్పు చేసి ఇంకా ఉల్టా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటారు. ఇంకా అఫిడవిట్ అడుగుతున్నాడు తప్పు చేసినాను అంటే అట్లా ఉన్నది. ఉల్టా చోరు కోత్వాల్ కూడా అంటే ఇదే ఈ బీజేపీ వాళ్ళు ఇలా దేశాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చింది. రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి ఇలా అంటే ఈ రిజర్వేషన్లు తీసేయాలని, ఈ సెక్యులరిజం అనే పదాన్ని తీసేయాలని, సోషలిజం అనే పదాన్ని తీసేయాలనే ప్లాన్లో ఉన్నారు. కాబట్టి దీన్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏదైనా మన తెలంగాణ నుండే స్టార్ట్ చేద్దాం. ఇలా మనకు రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో, మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఇలా ఆదర్శంగా నిలుస్తున్న నంబర్ 1 రైజింగ్ తెలంగాణ మనది ఉంది. మనదే రోల్ మోడల్. ఇలా ఎస్సీ కేటగరైజేషన్లో కానీ, మరి ఇలా బీసీ రిజర్వేషన్లో కానీ, సనాబియంలో కానీ, ఇందిరామిన్లలో కానీ చాలా స్కీమ్లు నీవు ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు అయితే లేదు. మనం చెప్పుకుంటలేము అంతే. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకుపోవాలని చెప్పి మీకు కోరుకుంటూ మీ దగ్గర సెలవు.